పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలను అదుపు చేసేందుకు అమెరికా ఇరాన్ల మధ్య వారధిగా నిలవాలనుకున్న పాకిస్తాన్కు కోలుకోలేని పరాభవం ఎదురైంది. ఇరాన్ అమెరికా మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని, ఇందుకు ఇరు దేశాలు అంగీకరించాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన ప్రకటనలను ఇరాన్ బాహాటంగా తోసిపుచ్చింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ అమెరికాతో తాము ఎటువంటి ప్రత్యక్ష చర్చలు జరపడం లేదని, పాక్ చేస్తున్న ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అసలు తమ ప్రమేయం లేకుండానే పాక్ సొంతంగా ఈ మధ్యవర్తిత్వ ప్రణాళికలు సిద్ధం చేసుకుందని ఎద్దేవా చేస్తూ దౌత్యపరంగా పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది. యుద్ధం ముగింపు కోసం వచ్చే పిలుపులను తాము స్వాగతిస్తామని, అయితే యుద్ధాన్ని ఎవరు ప్రారంభించారో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానిస్తూ ఇరాన్ తన కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికలపై తన పరపతిని పెంచుకోవాలని, ఇస్లామిక్ దేశాల మధ్య పెద్దన్న పాత్ర పోషించాలని ఆశపడ్డ పాకిస్తాన్కు ఈ పరిణామం తీరని అవమానంగా మారింది. ఇటీవలి ఇస్లామాబాద్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కియే మంత్రులతో సమావేశమైన ఇషాక్ దార్ ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు ఆయా దేశాలు మద్దతు ఇచ్చాయని గొప్పగా ప్రకటించుకున్నారు. ఆర్థిక సంక్షోభం, అంతర్గత రాజకీయ అనిశ్చితితో సతమతమవుతున్న పాక్ ఇటువంటి దౌత్యపరమైన విజయాల ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాలని భావించింది. కానీ చర్చల గురించి అసలు తమను సంప్రదించలేదని ఇరాన్ స్పష్టం చేయడంతో పాక్ ప్రకటనలు కేవలం ప్రచార ఆర్భాటాలేనని తేలిపోయింది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా కాకుండా అగ్రరాజ్యాల మధ్య సంబంధాల విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తూ పాక్ తన పరువును అంతర్జాతీయ సమాజం ముందు పోగొట్టుకుంది. ఈ పరిణామం ఇరాన్, పాకిస్తాన్ మధ్య ఉన్న దౌత్యపరమైన అగాధాన్ని కూడా సూచిస్తోంది. అమెరికా తరచూ మాట మారుస్తోందని, మధ్యవర్తుల ద్వారా వస్తున్న డిమాండ్లు అసమంజసంగా ఉన్నాయని ఇరాన్ పేర్కొనటం ద్వారా పాక్ చేసిన ప్రయత్నాలను పూర్తిగా తిరస్కరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరిన సమయంలో ఇరాన్ వంటి దేశం పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని నో అని చెప్పటం ఆ దేశ దౌత్య వైఫల్యానికి నిదర్శనం. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి లేదా ఇస్లామిక్ దేశాల మధ్య హీరోగా నిలవడానికి పాక్ ఆడిన ఈ డ్రామా బెడిసికొట్టింది. తమ ప్రమేయం లేదని ఇరాన్ అధికారికంగా ప్రకటించడంతో పాకిస్తాన్ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఏదైనా అంతర్జాతీయ అంశంపై పాక్ మాట్లాడితే ఇతర దేశాలు దానిని ఎంతవరకు నమ్ముతాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.